బ్రేకింగ్ న్యూస్ బోర్గడ్డ అనిల్ కు రాజ మర్యాదలు చేసి గౌరవిస్తున్నారు పోలీసులు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ కు పోలీసులు చేస్తున్న సేవలపై పలు విమర్శలు వస్తున్నాయి. గుంటూరులో కేసు విచారణ సమయంలో మళ్లీ అనిల్ రాజ మర్యాదలు చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో పరుపేసి పడుకోబెట్టారు. కొన్ని రోజుల క్రితమే ఓ హోటల్లో బిర్యానీ తినిపించారు. ఆ ఘటనలో ప్రభుత్వం సీరియస్ అయింది. దాంతో పలువురు పోలీసులకు కూడా సస్పెండ్ చేశారు అధికారులు. ఇంత జరిగినప్పటికీ అనిల్ విషయంలో పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. మళ్లీ అనిల్ కు రాజు మర్యాదలతో సత్కరించారు. పోలీస్ స్టేషన్లో పరుపేసి పడుకోబెట్టారు. ఓ అతిథిని ట్రీట్ చేసినట్లు నిందితుడిగా అనిల్ ను ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బోర్గడ్డ అనిల్ కు పోలీసులు రాజ మర్యాదలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, సోషల్ మీడియాలో బోర్గడ్డ అనిల్కి సంబంధించి ఆయనకి చాలా చిత్రహింసలు గురి చేస్తున్నారు, చాలా అవమానానికి గురవుతున్నాడు, లేకపోతే ఆయనకి తగిన శాస్తి జరుగుతుంది, ఇలాగా అతిపెద్ద ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా చూస్తే పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత జైలుకి తరలించడం, తర్వాత రిమాండ్కి విధించడం, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఈ ప్రక్రియ ఎంత చూస్తుంటే ఆయనకి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనేది మనకి స్పష్టంగా వీడియో సాక్ష్యాలతో పాటు బయటపడుతుంది. దాదాపుగా 3 రోజుల క్రితం నవంబర్ 6వ తేదీన గన్నవరంలో ఆయనకి ఒక బిర్యానీ సెంటర్లోన బిర్యానీ తినిపిస్తూ ఆయనకి మర్యాదలు చేస్తున్న దృశ్యాలు బయటపడిన తర్వాత దాదాపు దీనిపైన డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా స్పందించారు. దాదాపు 7 పోలీసుల్ని సస్పెండ్ చేశారు. అంటే ఇంత సస్పెండ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మరి తాజాగా ఈ రోజున ఒక వీడియో బయటపడింది. ఇది గుంటూరు పోలీస్ స్టేషన్కి సంబంధించింది. గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్లో ఆయనకి 3 రోజులు రిమాండ్గా తీసుకున్న సందర్భంలో జరిగిన వీడియోగా దీన్ని కనిపిస్తోంది. ఇందులో బోర్గడ్డ అనిల్కు సంబంధించి ఆయన్ని ఒక కుర్చీలో మర్యాదగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇతర పోలీసు ఆఫీసర్లు వచ్చారు, ఆయనతో మాట్లాడారు. తర్వాత మిగతా బంధువుల్ని పిలిపించారు. తర్వాత ఆయన రాత్రిపూట పడుకోవడానికి ఏదైతే పోలీస్ స్టేషన్లో కార్యాలయంలో విధి నిర్వహణ చేస్తున్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక పరుపులాగా పేర్చి ఆయనకి పడుకోవడానికి సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకి రాత్రంతా పడుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ విజువల్స్ చూస్తుంటే బోరుగడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే వైసీపీ లీడర్ కావచ్చు, లేకపోతే ఒక మిగతా వాళ్ళని బెదిరించిన కేసులో ఉన్న బోరుగడ్డ అనిల్ ఒక రౌడీ షీటర్గా ఉండొచ్చు. ఇతనికి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 21లో అంటే 21లో దాదాపు 50 లక్షల రూపాయలు తన డిమాండ్ చేశాడని కర్లపూడి బాబు అంటే ప్రకాష్ అలియాస్ ప్రకాష్ దీనిపైన పోలీసులకి బోరుగడ్డ అనిల్ పైన ఫిర్యాదు చేశాడు. ఈ కేసులోన పోలీసులు ఇతన్ని అక్టోబర్ 16వ తేదీన అరెస్ట్ చేశారు. గుంటూరులోన ఆయన్ని అరండల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 17వ తేదీన ఉంచారు. అక్కడ నుంచి మిగతా కేసుల నిమిత్తం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. అంటే నవంబర్ 17వ తేదీన ఒక వీడియో రిలీజ్ అయ్యి ఆయనకి భోజనాల సమయంలోన బిర్యానీ తినిపిస్తున్నారు, పోలీసులు రాచమర్యాదలు గౌరవంగా చూసుకుంటున్నారు. అంటే ఒక నేరస్తుడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా జరగాలో అలా జరగకుండా ఆయన్ని ఒక ప్రత్యేకంగా చూస్తున్న దృశ్యాలన్నీ మనకు కనిపించినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్టోబర్ 26వ తేదీన అంటే ఈ వీడియోకి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందండి. అంటే అక్టోబర్ 16వ తేదీన పోలీసులు గుంటూరు పోలీసులు అరండల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత 17వ తేదీన అక్కడ ఆయన విచారించారు. ఆ రోజున జరిగిన ఆ ఘటన, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన తిరిగి పోలీస్ స్టేషన్లో విచారణ కోసం గుంటూరు పోలీసులు విచారణగా తీసుకొచ్చారు. 3 రోజుల పాటు గుంటూరు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంలో 3 రోజుల పాటు గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భంలో జరిగిందనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ దీనిపైన మాత్రం పోలీసులు చేస్తున్న తీరు ఏదైతుందో, పోలీసులు అతను ఎంత గౌరవంగా చూసుకుంటున్నారు, ఎంత మర్యాదగా చూసుకుంటున్నారు అనేది మనం చూడాల్సిన అంశం. ఒక నేరస్తుడికి సంబంధించి పోలీస్ స్టేషన్లోన అంటే 3rd డిగ్రీ ఉపయోగించకపోయినా ఆయన చూడాల్సిన దాన్ని చూడాలి. కానీ ఇప్పుడు చూస్తున్న దృశ్యాల్లోన ఒక సెల్లో ఉంచి భోజనం పెట్టి ఆయన చూడాల్సిందే పోయి పోలీస్ స్టేషన్లో ఆయనకి ఒక రాచమర్యాద కుర్చీలో కూర్చోబెడుతున్నారు. మరోవైపు పోలీసులు ఉపయోగించే ఏదైతే టేబుల్స్ ఉన్నాయో
వాళ్ళు విధి నిర్వహణకు ఉపయోగిస్తున్న టేబుల్స్ పైన ఆయనకి రాత్రిపూట పక్క వేసి పడుకోబెడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ఒక నేరస్తుడికి, ఒక రౌడీ షీటర్కి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందో పోలీస్ స్టేషన్లో, దీనిపైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అనేది మనం చూడాల్సిన అంశం. అంటే గుంటూరు పోలీస్ స్టేషన్లో మనకు బయటపడిన వీడియోలను మనం చూస్తే దీనికి ముందుగా పోలీసులు ఆయన వచ్చారు, కూర్చోబెట్టారు. తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో తలుపులు వేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక పోలీస్ అధికారి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన్ని సీసీ ఫుటేజ్లో గుర్తించిన తర్వాత ఆయన ఏదైతే అరండల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్గా ఆయన్ని గుర్తించారు. శ్రీనివాస్ వచ్చిన తర్వాత కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత బోరగడ్డ అనిల్కి సంబంధించిన బంధువులు పిలిపించారు. ఒక ఆయన మేనల్లుడిగా చెప్తున్నారు. ఆయనతోని ఆయన రహస్యంగా చెవిలో మాట్లాడుతున్న సన్నివేశాలు, దృశ్యాలు కూడా మనకి సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ పోలీసులంతా గత ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా గత ప్రభుత్వానికే వీళ్ళు పనిచేస్తున్నారు అనుకోవచ్చా ఇవన్నీ చూసిన తర్వాత? ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక నేరస్తుడికి, ఒక రౌడీ షీటర్కి ఒక కేసు నమోదైన తర్వాత దాదాపు 1 కాదు 2 కాదు 15 కేసులు నమోదైన బోరగడ్డ అనిల్కి పోలీసులు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, గత ప్రభుత్వంలో తనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో, అంటే అనేక అశ్లీలమైన వీడియోలు, బెదిరింపు వీడియోలు, చాలామంది బ్లాక్మెయిల్ చేయడం, అనేక వీడియోలు చేశాడు ఆయన బహిరంగంగా. అంటే వీడియోల్లో బెదిరించడమే కాదు, ఆయన ప్రత్యక్షంగా ఎంతమందిని ఈ విధంగా ప్రత్యక్షంగా టార్చర్ చేశాడు, వేధింపులు గురి చేశాడు, డబ్బులు డిమాండ్ చేశాడు అనేది మనం చూడాల్సిన అంశం. ఇప్పుడు వీటన్నిటిపైన 15 కేసులు నమోదైనా గతం నుంచి కూడా అనేక మంది బాధితులు ఫిర్యాదు చేశారు. అందులో ప్రధానంగా 2021లో తన 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడంటూ అప్పుడు ప్రకాష్ కేసు పెట్టాడు. కానీ ఆ కేసుని ఆ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు, దాన్ని పక్కన పెట్టింది. ఇలాగ దాదాపుగా 15 కేసులు ఉన్నాయి. ఈ 15 కేసుల్లో ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ట్రీట్మెంట్ చేశారో, ఎంత విడిచిపెట్టారో, ఈ విధంగా ఇప్పుడు కూడా బోరగడ్డ అనిల్కి ప్రభుత్వం మారిన తర్వాత కూడా పోలీసుల తీరు మారలేదనడానికి మనకి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ సీసీ ఫుటేజ్ కనిపిస్తోంది. బోరగడ్డ అనిల్ని కేవలం అరెస్ట్ చేశారు తప్పించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన చాలా కుమిలిపోతున్నాడు, చాలా నీరసించిపోయాడు, ఆయన పశ్చాత్తాపంతో ఉన్నాడు. మరోవైపు బోరగడ్డ అనిల్కు తగిన శాస్తి జరిగిందనేది ఏదైతే అనేక కథనాలు వస్తున్నాయో వాటికి భిన్నంగా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనుసరిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళు అనుసరిస్తున్న ట్రీట్మెంట్ కావచ్చు, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఈ విధంగా చేస్తున్నారంటే మిగతా చోట్ల జైల్లో కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు అనుసరిస్తున్న 3 రోజుల విచారణలో పోలీసులు ఏం చేశారనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీసీ ఫుటేజ్లో మనకి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాత్రి 9 గంటలకే పోలీస్ స్టేషన్లో ఆయనకి 2 టేబుళ్ళు చదివి దానిపైన పక్క వేసి పడుకోబెడుతున్నారంటే ఇంకా విచారణ పేరుతో తీసుకొచ్చి ఆయన ఏం చేశారనేది చూడాలి. అంటే చక్కగా భోజనం పెట్టి పోలీస్ స్టేషన్లో ఆయనకి పడుకోవడానికి అనుకూలంగా, అంటే ఇంకా బయటికి తీసుకెళ్తే బయట ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని ఎవరైనా గుర్తించి దాన్ని పెద్ద నేరంగా పరిగణిస్తారు కాబట్టి ఆయన బయటికి తీసుకెళ్ళి ఏదైనా హోటల్లో పెట్టి పడుకోబెట్టలేదు. కానీ పోలీస్ స్టేషన్లో మాత్రం యాజ్ టీజ్గా ఆయనకి సౌకర్యంగా ఉండేలా మాత్రం ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే పోలీసులు గత ప్రభుత్వంలో ఏ విధంగా అనుసరించారో ఇప్పుడు కూడా అదే తీరులో ఉంది అనేది మనం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. గణేష్, మరి సీఎం మాటలే బేఖాతరు చేసిన ఈ పోలీసులపై ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? ఎస్, ఎందుకంటే నవంబర్ 6వ తేదీన బయటపడిన బిర్యానీ ఆయనకి తినిపిస్తూ గన్నవరంలో బయటపడిన వీడియో సంచలనం కలిగించింది. దాంట్లోన 7 పోలీసులు ఆయనతోనే, బోరగడ్డ అనిల్తోనే ఇది ఎంత ఫుడ్ అంతా తిన బిల్లు కట్టించడం, ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు చాలా సీరియస్ అయ్యారు. దీనిపైన 7 పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా, అంటే ఇప్పుడు నవంబర్ 6న బయటపడిన వీడియో కాకుండా ఇప్పుడు అక్టోబర్ 6న కానీ లేకపోతే అక్టోబర్ 26న కానీ ఈ వీడియో అనేది ఒక తేలాల్సిన అంశం ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత దాదాపు అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు. అంటే 4 మామూలుగా సివిల్లో ఉన్న పోలీసులు కనిపిస్తున్నారు, మఫ్టీలో ఉన్న పోలీసులు కనిపిస్తున్నారు, ఒక సిఐ, ఏదైతే గుంటూరు అరండల్పేట సిఐ శ్రీనివాస్ కూడా ఇందులో వచ్చి ఆదేశాలు జారీ చేస్తూ ఆయనకి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నాడు ఆయనని విచారిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమందిని ఇందులో దీన్ని గతంలోనే 7 మందిని పోలీసులు సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లోనే జరుగుతున్న ఈ తతంగం పైన ఎంతమంది చర్యలు తీసుకోవాలి? సాక్షాత్తు ఒక స్టేషన్ సిఐ శ్రీనివాసరావు ఉన్నాడంటే, కంక శ్రీనివాసరావు ప్రత్యక్షంగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయంటే ఇతని పైన ఏ విధంగా డిపార్ట్మెంట్లుగా చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సిన అంశం ఉంది. నిజంగా ఒక రౌడీ షీటర్ కావచ్చు, ఒక కేసులో ఉన్న ముద్దాయిని కావచ్చు, ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎలాంటి విచారణ జరగాలి, ఎలాంటి రాచమర్యాదలు జరగాల్సిన అవసరం ఉందా, జరిగితే ఎలాంటి నేరంగా చూస్తారు, ఈ పోలీస్ స్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? మనతో హైకోర్టు న్యాయవాది ముప్పాడ సుబ్బారావు బిగ్ టీవీతో అందుబాటులో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే. హలో సుబ్బారావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. సుబ్బారావు గారు నమస్తే. ఇప్పుడు బోరగడ్డ అనిల్కి సంబంధించిన ఆ సీసీ ఫుటేజ్ చూస్తున్నారు. మనం ఒక 3 రోజుల క్రితమే
ఆయనకి గన్నవరంలో నవంబర్ 6వ తేదీన బయటపడిన వీడియోలోన బిర్యానీ తినిపిస్తున్నారు, ఆయనతో బిల్లి కట్టిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు తాజాగా విడుదలైన వీడియోలో దాదాపు ఒక 4 వీడియోలు విడుదలైనవి. ఇది గుంటూరు అరండల్పేటలోన విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన ఆ రోజు 3 రోజులకు విచారణ తీసుకొచ్చిన తర్వాత ఉన్న వీడియోలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన్ని గుంటూరులోన అక్టోబర్ 16వ తేదీన అరెస్ట్ చేసిన ఆ రోజున గడ్డ ఉంది ఆయనకి, అది అంతా ఉన్నది కాబట్టి ఈ రోజున ఉన్న వీడియోల్లో ఆయనకి షేవింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి అక్టోబర్ 26 వీడియోలు కానీ దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 రోజులు విచారణకి తీసుకొచ్చిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు, పోలీసులు వచ్చారు, మర్యాదలు చేస్తున్నారు. పడుకోవడానికి పోలీస్ స్టేషన్లో ఏదైతే కార్యాలయం బెంచీలు ఉన్నాయో వాటినే ఒక మంచంలా పరిచి పడుకోబెట్టిన దృశ్యాలు చూస్తున్నారు. ఇంతకీ ఎలా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? ఇక్కడ ఒకటండి గణేష్, ఒకటి చాలా స్పష్టం ఏంటంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మూలాలు ఇంకా పోలీసు వ్యవస్థలో దిగువ స్థాయి వరకు కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇవి ఒక చక్కటి ఉదాహరణలు మాత్రమే. ఎందుకంటే మొన్న సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు ఏదైతే పలావులు పెట్టించి అడావుడు చేశారో అది వెలుగు చూసిన తర్వాత కొంతమంది పోలీసుల్ని, దానికి కారకులైన వాళ్ళని సస్పెండ్ చేశారు. అయినా పోలీసుల్లో మార్పు రాకపోగా పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు మరి అధికమైనటువంటి మర్యాదలు, ఎందుకంటే ఆయన గతంలో ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ ఎత్తేశాడు. మళ్ళా ఇప్పుడు ఈ కేసులన్నీ వచ్చిన తర్వాత మళ్ళా ఆయన మీద రౌడీ షీట్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ గతంలో కూడా మనం చూసాం, ఇది కొత్త ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి మూలాలో ఉన్నటువంటి పోలీసులు ఇది కొత్త ఏం కాదు. గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ అధికారి మీద ఒక రౌడీ షీటర్ కంప్లైంట్ ఇస్తే ఎస్పీ ఎదురు కుర్చీ వేసేసి కుర్చీలో కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకొని సిబిఐ అధికారి మీదే కేసు కట్టినటువంటి చరిత్ర వాళ్ళకుంది. కాబట్టి అదే భావజాలంతో ఈ రోజున ఒక రౌడీ షీట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పోలీసు కస్టడీకి అడిగారు, ఆయనకి ఇన్ని సకల మర్యాదలు చేయలేదే. అలానే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంటర్వ్యూలో అనంతబాబుకు పొలవమని ఇంటర్వ్యూలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారు, 2 కన్నా ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేదని చెప్పేసి. కాబట్టి ఏదైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని విచారించే వరకు వాళ్ళ పరిధి అంతే తప్ప ఆయన్ని రాత మర్యాదలు ఇవ్వటము, లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి అధిక మర్యాదలు ఇవ్వటము. ఆయన స్పష్టంగా చెప్పాడు గతం ప్రెస్ మీట్ లో, నాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చేటి తిట్టమన్నారు కాబట్టి నేను తిట్టాను. అది చంద్రబాబు నాయుడు లేకుంటే నారా లోకేష్ తలకాయలు తీసుకొస్తాను టైం ఇస్తే అన్నాడు. అలానే నెల్లూరు ఎమ్మెల్యేని బండి కట్టుకొని లాక్కెళ్తా అన్నాడు. అలానే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిన సంఘటనలు మనం చూసాం. సుబ్బారావు గారు, ఇప్పుడు ఒకసారి ఒక నేరస్తుడిని లేదా ఒక ముద్దాయిని పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళిన తర్వాత 3 రోజుల్లోన అంటే ఇలాగా ఆ టేబుల్స్ పైన పక్కలు వేసి పడుకోబెట్టే సిస్టమ్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మీరు సీనియర్ హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు, బార్ కౌన్సిల్కి మీరు సభ్యుడిగా ఉన్నారు. ఒకటండి, ముద్దాయిలకి హక్కులు ఉన్నాయి, భోజనాలు పెట్టాలి, వాళ్ళ పనుకోవడానికి సౌకర్యం కలిగి, కానీ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. చట్టం ముందు ముద్దాయిలు అందరూ సమానమే. దాంట్లో విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తికి, అతని నేరాలు ఉన్నటువంటి వ్యక్తికి, అలానే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తికి, ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఏదో కొత్తగా ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారంటే ఏదో గౌరవంగా చూశారనుకోవచ్చు. కానీ అటువంటి వ్యక్తుల్ని అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ముద్దాయికి కూడా హక్కులు ఉంటాయి. కానీ ఎక్కడి వరకు వాళ్ళకి భోజనాలు పెడతాం, వాళ్ళని అకామిడేషన్ పనుకునేట్టుగా కొద్దిగా చూపించడం అంతే తప్ప అమితమైన గౌరవం ఇచ్చేసి రాత మర్యాదలు చేయవలసిన అవసరం అయితే చట్టం అందరికి సమానలే. సామాన్యుని అరెస్ట్ చేసినా, లేకపోతే బొడ్డు అనిల్ ఈయన్ని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకో వాళ్ళని అరెస్ట్ చేసినా చట్టం ముందు అందరూ సమానలే. కాబట్టి సుబ్బారావు గారు, మీరు చాలా కేసులు చూస్తుంటారు. అనేక మందికి పోలీసులు చిత్రహింసలు పెట్టినా, ఏదైనా అవమానకరంగా ప్రవర్తించినా వాళ్ళపైన మీరు మానవ హక్కుల సంఘంగా అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా బోరుగడ్డ అనిల్ కాకుండా సామాన్యుడికి ఎవరైనా పోలీసులు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసిన ఘటనలు ఏమైనా చూసారా మీరు? అసలు క్వశ్చనే లేదు. చిన్న నేరాలు చేసినా వాళ్ళని నిర్బంధం పెట్టి సెల్లో పెట్టేసి, లేకుంటే అక్కడ కింద పనుకోబెట్టిన సంఘటనలు చూసాం.
చివరికి భోజనాలు కూడా పెట్టకుండా సంఘటనలు చూసాం. కానీ భోజనాలు పెట్టొద్దు అంటలే, ఎందుకంటే అది ముత్తయ్య హక్కు. తీసుకెళ్ళినప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు భోజనం పెట్టొద్దు, కానీ పలావులతో మేపమని చెప్పలా. రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజన పలావులు పెట్టించమని చెప్పలా. కానీ ఇవన్నీ ఏ సంకేతాలు చూపిస్తా ఉన్నాయి? నేర స్వభావం కలిగిన వాళ్ళని అమితంగా పోలీసులు గౌరవిస్తారు. అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మూలాలు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ పోలీసులు ఎవరు, సిఐ ఆధ్వర్యంలో ఎవరెవరు చేశారు, ఎవరెవరు దానికి పాల్పడ్డారో చూసేసి డెఫినెట్ గా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడే చట్టం సక్రమంగా అమలు జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సుబ్బారావు గారు, ఈ వీడియోకి సంబంధించి మనకి ఇప్పుడు ఈ బయటపడిన 4 వీడియోలో ఒక కీలకంగా మరో విషయం కనిపిస్తుంది. అంటే పోలీస్ కస్టడీలో విచారణకు వచ్చిన ముద్దాయితో కుటుంబ సభ్యులు మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందులోన ఆయన మనకు ఆ వీడియోలో ఒక సిఐ దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఆయన బోరగడ్డ అనిల్కి మేనల్లుడిగా చెప్తున్నారు. అంటే ఇంకా ఆయన బంధుత్వం ఏంటో పూర్తిగా తేలలేదు, కానీ ఆయనతో ఆ చెవిలో రహస్యంగా మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనకి సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అది డెఫినెట్ గా లా వైలేషన్. కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీగా తీసుకున్నప్పుడు అనుమతులు కంపల్సరీగా ఉండాలి. ఆ అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకోవాలి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళు డివియేషన్ జరిగి కుటుంబ సభ్యులను కూడా ఎలవ్ చేశారు అని అంటేనే అక్కడ వాళ్ళ యొక్క లాలోచి స్పష్టంగా కనబడతా ఉంది. డెఫినెట్ గా ఇది వైలేషన్, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. అది ఇమీడియట్ గా తీసుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా ఇప్పుడు ఎందుకంటే అనేక కేసులు, వాట్సాప్ కేసులు, సోషల్ మీడియా కేసులు వస్తున్న సందర్భంలో డెఫినెట్ గా అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణ లోపాలకు పాల్పడకుండా పోలీసు వాళ్ళు కనువిప్పు కలిగించాలి ప్రభుత్వం కూడా. సుబ్బారావు గారు, మీరు ముందుగా ఒక కీలకమైన విషయం చెప్పారు. అంటే ఏదైతే నవంబర్ 6న జరిగిన, అంటే ఆయన హోటల్ తీసుకెళ్లి బిర్యానీ తినిపించిన కేసులో డీజీపీ ద్వారకా తిరుమలరావు సీరియస్గా స్పందించారు, 7 పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇది బయటపడింది. ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయో, అంటే ఆయన విచారణ పేరుతో దాదాపు 15 కేసులు ఉన్నాయి ఆయన పైన. 15 కేసుల్లో తీసుకెళ్లిన సందర్భాల్లో పోలీసులు ఏ విధంగా ఎలా ప్రవర్తించారు, ఎంత రాచమర్యాదలు చేశారని బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు పోలీసుల్లో ఈ విధంగా కనిపిస్తుంది? ఎందుకు మారట్లేదండి? ప్రభుత్వం ఇప్పుడు చట్టం ఒకటే ఉంటుంది కదా, ఏ ప్రభుత్వం మారినా చట్టం ఒకటే ఉంటుంది. అందుకే మనం చట్టం ఒకటే ఉంటుంది కాబట్టి చట్టాన్ని ధిక్కరించారు కాబట్టి విధి నిర్వహణ లోపానికి పోలీసులు పాల్పడ్డారని చెప్తున్నాం మనం. కాబట్టి విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కాబట్టి దీంట్లో 7 సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరించాలని ఆలోచిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టింగ్లే కారణం. ఎంచేతంటే వాళ్ళు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నారు, రెడ్ బుక్ కాదు, అది డెడ్ బుక్, చచ్చిపోయిన బుక్ అని చెప్తున్నారు. అంటే మా మీద ఏమి చర్యలు తీసుకోలేరు, మేము ఏం చేసినా చేసుకోలేరు అనే ఒక భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే పని చేస్తున్నారు. పాపం పోలీసు వాళ్ళు కూడా అదే బాణీలో ఆ సోషల్ మీడియా పోస్టింగ్లు చూసేసి వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి. ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ భావజాలం ఉన్న వాళ్ళు ఇంకా పోలీస్ శాఖలో కొంతమంది కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళని కనుక ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. సుబ్బారావు గారు, ఇక్కడే మనం అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు 15 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుల్లో దాదాపు 2 కేసుల్లో, ఇప్పుడు గుంటూరులో విచారిస్తున్న కేసులో కర్లపూడి బాబు ప్రకాష్ అన్నయ్యని కేసు పెట్టాడు, 50 లక్షల రూపాయలు తను బ్లాక్మెయిల్ చేశాడని. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజీలు చూసిన తర్వాత 15 కేసులు ఉన్నాయి, చాలా మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి భయం ఉంటుంది? అంటే పోలీస్ స్టేషన్లోనే ఈ విధంగా బోరగడ్డ అనిల్కి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయటకు రావడం కావచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనేది వాళ్ళు గమనిస్తారు, ఎంత భయాందోళనకు గురే అవకాశం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ప్రకటించారు, ఎవరైనా ఆయన బాధితుంటే రండి మేము ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పేసి పోలీస్ శాఖ. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేయవలసింది ఏంటంటే తక్షణమే బోరుగడ్డ అనిల్ కేసులు ఎవరైతే ప్రస్తుతం విచారణ చేస్తున్నారో ఆ విచారణాధికారిని మార్పు చేసి కొత్త వాళ్ళని వేసి ఫిర్యాదుదారులకి నమ్మకాన్ని కలిగించవలసిన బాధ్యత
పోలీసు ఉన్నతాధికారుల మీద ఉంది. ఎవరైతే ఇన్ని సకల సౌకర్యాలు చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళని విచారణ నుంచి, ఆ కేసులు విచారణ నుంచి పక్కకు పంపించాలి. ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారిని చేస్తే తప్ప, లేకపోతే ఫిర్యాదుదారులకి నమ్మకం ఉంటుంది. ఇంత సకల మర్యాదలు చేసిన వాళ్ళు విచారణలో లోపాలు పెట్టేసి ఆయన రక్షించవచ్చు కదా. కరెక్టే. కాబట్టి డెఫినెట్ గా ఈ కేసులో విచారణాధికారిని మార్పు చేయాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనకి టోటల్గా ఈ కేసుకు సంబంధించి బోరగడ్డ అనిల్కి సంబంధించి దాదాపు 15 కేసులు ఉంటే 15 కేసులు ఇప్పుడు బయటపడిన వీడియోలు చూస్తుంటే 2 వీడియోలు, కీలకమైన వీడియోలు బయటపడి నవంబర్ 6వ తేదీన జరిగిన ఒక వీడియో బయటపడింది, ఈ రోజున ఒకటి బయటపడింది. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత కీలకంశాలుగా పోలీసులకి ఏదైతే గత ప్రభుత్వంలో భావజాలం ఉందో వాళ్ళకి అనుకూలంగా ఎలా పనిచేశారన్న దాన్ని ఇప్పటి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నారనేది మనకి కీలకంగా కనిపిస్తుంది. మరోవైపు సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఈ కేసుల్లో కంప్లైంట్ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలు చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళలోన ఒక భయం అనేది ఏర్పడుతుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న తర్వాతే ఈ విధంగా బోరుగడ్డ అనిల్కి ఈ విధమైన ట్రీట్మెంట్ జరిగితే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తమకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది ఈ 15 కేసులు ఏవైతే పెట్టిన ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు ఖచ్చితంగా భయపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అంటే గత ప్రభుత్వంలోన డైరెక్ట్గా తాను చేసినవి ఏవైతే ఉన్నాయో, చేయబోయినవి ఏవైతే ఉన్నాయో, అంటే బయటికి ఏమాత్రం అన్పార్లమెంటరీ వర్డ్స్తోనే ఆయన చేసిన ఏవైతే ప్రసంగాలు ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత చాలా వరకు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మారిన తర్వాత అనేక మంది ఫిర్యాదు నమ్మకంతో వచ్చారు, కానీ ఆ నమ్మకం పూర్తిగా సన్నగిలేలాగా ఈ వీడియోలో మనకి కనిపిస్తున్నాయి. మరోవైపు భవిష్యత్తులో ఇప్పుడు పోలీసులు చెప్తున్నట్టు ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రండి, బోరగడ్డ నీళ్ళు బాధితులు ఎవరైతే ఉండే ధైర్యంగా ముందుకు రండి, తమకు ఫిర్యాదు చేయండి అని ఏదైతే పోలీసులు చెప్తున్నారో ఈ చెప్తున్న ఆ ప్రకటనకి, ఈ చూపిస్తున్న వీడియోలకి, చేస్తున్న రాచమర్యాదలకి ఎక్కడక్కడ పొంతం లేదు. కాబట్టి మిగతా బాధితులు ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుని 7 పోలీసులను సస్పెండ్ చేసిన తర్వాత కూడా జరుగుతున్న ఘటనలు, బయటపడుతున్న వీడియోలు చూస్తుంటే నిజంగానే ఆ విచారణ అధికారి మార్పు చేయడంతో పాటు ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్లో ఉండే పాత్రలు ఉన్నారో సిసిఎస్ పోలీసులు కావచ్చు, మిగతా 15 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసుల్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం అనేది మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.